39వ కీర్తన. మొదటి 2 వచనాలు చదువుకుందాం, కలిసి చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని నేను ఏమీయూ మాట్లాడక మౌనైతిని. క్షేమమును గురించి ఎన్నో పలుకక నేను మౌనముగా ఉంటుంది. 19వ కీర్తన. పన్నెండవ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. 40వ కీర్తన. పన్నెండవ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే లెక్కకు అవి తల వెంట్రుకలను మించి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మరో నూతన సంవత్సరపు దినాన్న, మొదటి దినాన్న నీ సన్నిధిలో మేమందరం కూడుకునే కృపను మీరు ఇచ్చారు. 2 మార్లు ఆరాధించడానికి అవకాశం ఇచ్చారు. మీరు ఎంతైనా నమ్మదగిన వారని, మీ కార్యాలు ఆశ్చర్యాలని, మీరు క్షమించకపోయి ఉంటే మేము ఎప్పుడో తీర్పుకు గురై నష్టాన్ని పొందేవాళ్ళమని ఒప్పుకుంటున్నాం. మీరే క్షమించారు, మా దుఃఖాన్ని నివారించారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, నీ వంటి పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడున్నాడు? మా లోపాలు మమ్మల్ని తరిమి పట్టుకునే సమయాన్న నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేమని ఎరిగిన వారమై నీ పాదాల వద్ద నీ లేఖనాన్ని నేర్చుకునే భాగ్యం మాకిమ్మని మీ కృపను కోరుకుంటూ నీ సాయాన్ని అర్థిస్తూ నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. పంతొమ్మిదవ కీర్తన 12వ వచనంలో తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను చేసిన తప్పులు గత సంవత్సరంలో, గత కాలంలో మనం చేసిన తప్పులు కొన్ని సరిచేసుకోలేనివి, కొన్ని సరిచేసుకోగలిగినవి. అవి ఎన్నున్నాయంటే 40వ కీర్తన లెక్కకు మించి ఉన్నాయి. ఈ రోజున మనం శ్రమ పడుతున్నామన్నా, అవమానించబడుతున్నామన్నా ఆ తప్పులను బట్టే, ఆ పొరపాట్లను బట్టే. అవి గుర్తొచ్చిన ప్రతిసారి నిట్టూర్పు విడవడం తప్ప ఏం చేయలేం. దుఃఖపడడం తప్ప చేయగలిగింది ఏం కనిపించలేదు. నేను పాపాన్ని గురించి మాట్లాడాల, పొరపాట్లను గురించి, ఇది తప్పిదాలను గురించి మాట్లాడుతున్నాను. ఇది దావీదు గారి జీవితం. పొరపాటు అనేదానికి ఏ ఉదాహరణ చెప్పాలో నాకేం అర్థం కాల.
కానీ ఒక చోట ఒక సంఘటన కనపడింది. యూనివర్సిటీ లెవెల్లో ఒక అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. యూనివర్సిటీ లెవెల్లో ఆ అమ్మాయి పేరు పిలిచారు. కింద నుంచి మామూలుగా పరిగెత్తినట్టే పరిగెత్తింది గబగబా, కానీ హై హీల్ వేసుకుంది. మధ్యలోకి వెళ్ళేటప్పటికి స్కిడ్ అయింది, పడిపోయింది, కింద దొడ్డుకొని కింద పడిపోయింది. పరిగెత్తుకుని వచ్చారు, లేపారు, మళ్ళా తీసుకెళ్లారు, బహుమానం తీసుకుని కిందకు వచ్చేసింది. కిందకు వచ్చేసి కూర్చుంటే ఇటు పక్క తిరిగితే దూరంగా అమ్మ కనపడుతూ ఉంది. అమ్మ చెప్పిన మాట ఏంటంటే, వినపడడం లేదా? అమ్మ చెప్పిందట, అమ్మా నీకు హై హీల్ అలవాట్లేదు కదా, నువ్వు ఇది వేసుకుని వెళ్ళబోకు, అలవాటు అయ్యే వరకు అని చెప్పిందట. కానీ ఈ పిల్ల హై హీల్ వేసుకుంటే కాస్త ఎత్తు కనపడతాం కదా, చేతిలో బహుమానం ఉంది కానీ ఫస్ట్ సీట్లో కూర్చుని తల ఉంచుకునేలా అనుకుందంట. నేను ఈ అవమానాన్ని భరించలేను, భూమిని ఎరవిడిచి నన్ను మింగేస్తే ఎంత బాగుండు అని. పొరపాటే, కానీ ఎంత అవమానమో చెప్పడానికి వీలుండదు. తప్పే. ఐ మే నాట్ సే ఇట్ ఈస్ ఏ సిన్, బట్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్. ఇలాంటి లోపాలు మనలో ఎన్ని ఉంటాయో, ఇలాంటి పొరపాట్లు మనం ఎన్ని చేసుంటామో. ఈ రోజున సరిదిద్దుకోలేని పొరపాటు, సరిదిద్దుకోగలిగిన పొరపాటును గురించి క్లుప్తంగా చెప్పి ముగించి నేను ఊరెడతాను. దయచేసి మీరు నాతో పాటు సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం, అందరం కలిసి చదువుకుందాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకునొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అడుగ్గా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితో నేను చెప్పవద్దెనను. నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమున్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండినడలా అది నాకిమ్మని యాజకుడు అహీమెలెకుతో అనగా, భయం అనేది తప్పు చేయడానికి కారణం కావచ్చు. సౌలు గారు తరుముతాడుగా యోనాతాను చెప్పాడు, మా నాన్నకు నీ మీద విపరీతమైన కోపం ఉంది అని. 2 దినాలు ఒంటరిగా పొలాల్లో గడిపాడు. ఆ తర్వాత యోనాతాను వచ్చి బాణం విసిరి ఆ బాణం తెచ్చుకుపోమని పనివాడిని పంపించేసి తాను వెళ్ళి
చెప్తాడు, మా నాన్న పరిస్థితి నీ విషయంలో బాగాలేదని. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి నోబులో ఉన్న యాజకుని దగ్గరికి వస్తాడు. వచ్చి తాను వచ్చిన పనిని దాస్తాడు, తను వెళుతున్న పనిని దాస్తాడు, అబద్ధం చెప్తాడు. రాజు పని మీద వెళ్తున్నాను అన్నాడు. 2, రాజుగారు రహస్యం ఎవరితో చెప్పొద్దన్నాడని చెప్పాడు. యాజకుని దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ దోయగు అనే పశువుల కాపరి ఒకడున్నాడు. ఏడవ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో, అతని పేరు దోయగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద. దోయగు చూశాడు, దోయగు విన్నాడు. ఆ తరువాత దోయగు నుంచి సమాచారం సౌలుకు వెళ్ళింది. సౌలు తీవ్రంగా ప్రతిస్పందించాడు. 22వ అధ్యాయం. ఏడు 8 వచనాలు. సౌలు తన చుట్టూ నిలిచిన్న సేవకులతో ఎట్లయినను, బెన్యామీనులారా ఆలకించుడి. యెషై కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటలను ఇచ్చిన, మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయనా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషై కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడు నాకు చేయలేదే? నేడు జరిగినట్లుగా నా కొరకు పొంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకుని పురుకొల్పినను నా నిమిత్తం ఎవరికి చింతలేదే అనను. అప్పుడు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచిండి, యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షంగా యెహోవా వద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయులను గొలియాతు ఖడ్గమును ఇచ్చినని చెప్పగా ఆగడు. ఇక్కడ దోయగు అనే ఎదోమీయుడు అంటే ఏశావు సంతానం. అతను రాజు మెప్పు పొందాలనుకున్నాడు. యాక్చువల్గా అహీమెలెకు దావీదు పక్షంగా దేవుని వద్ద విచారణ చేశాడా? ఏపోదు ధరిస్తే విచారణ చేస్తారు, నేను వెళ్ళే పని అవుతుందా లేదా అని. ఆ దినాల్లో నేనేమైనా తప్పు చేస్తున్నానా అని. వాస్తవానికి వెళ్ళి రొట్టె అడిగాడు, ఆయుధం కూడా అడిగిన మాట వాస్తవమే. కానీ యాజకుడు దావీదు పక్షంగా దేవుని వద్ద విచారణ చేయలే. పనివారు ఎప్పుడూ కూడా యజమాని అభిమానాన్ని సంపాదించుకోవడానికి యజమానికి ఇష్టమైన కబుర్లు చెప్తారు. దావీదు వచ్చిన మాట వాస్తవమే. దావీదుకు అతడు ప్రక్కన పెట్టేసిన సముఖపు రొట్టెలు ఇచ్చిన మాట వాస్తవమే. ఖడ్గం ఇచ్చిన మాట, గొలియాతు ఖడ్గం అక్కడే ఉంది కాబట్టి ఖడ్గం ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఎప్పుడైతే ఈ మాటలు విచారించాడు, ఆహారం ఇచ్చాడు, ఖడ్గం కూడా ఇచ్చాడు అన్నప్పుడు, అంటే నన్ను చంపే కుట్రలో నా కొడుకైన యోనాతానే కాదు, ప్రధాన యాజకుడైన అహిమయస్ కూడా ఉన్నాడు అనుకున్నాడు, అహిమెలెకు కూడా ఉన్నాడు అనుకున్నాడు. ఆ రోజున ఏపోదు ధరించగలిగిన, చూడండి 22వ అధ్యాయం 18వ వచనం. రాజు దోయగుతో, నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు
యాజకుల మీద పడి ఏ పోదు ధరించుకునినా 85 ఆ దినమున హతము చేసెను. అంతేకాదు 19వ వచనంలో మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఇక్కడ 2 మాటలు మీతో చెప్తాను చూడండి. సౌలు దావీదు పేరెత్తల, దోయగు దావీదు పేరు ఉచ్చరించల, యెషయి కుమారుడు అన్నారు. కష్టము పగ పేరుతో కూడా పిలవనివ్వదు. అదే వాడున్నాడే అంటారు. ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, పేరు తెలీదా? కానీ పేరు ఉచ్చరించడానికి కూడా సౌలు ఇష్టపడలా, అదే దారిలో దోయకు కూడా ఇష్టపడలా. సౌలు కోపంతో పగతో రగిలిపోతుంటే దోయగు అతని పగకి కోపానికి కాస్త నూనె జోడించాడు, తగలబడ్డానికి ఎక్కువగా. సౌలు అన్నాడు, వాళ్ళని చంపేయండి అన్నాడు. సేవకుడు సైనికుడు ఒక్కడు కూడా కత్తి తీలా వీళ్ళ నిలబడ్డారు. అభిషేకించబడిన వాడిని జోలికి రాకూడదు అన్నది లేఖనం చెప్తున్న మాట కాబట్టి తాగాడు. కానీ దోయకు వెళ్ళి ఎంతమందిని చంపాడు? 85 మందిని చంపాడు. ఇక పురుషులు, వారి భార్యలు, పిల్లలు, పశు సంపద ఎంతని చెప్పడానికి లేదు. అంత నష్టం జరిగింది. ఈ నష్టం జరిగిందని దావీదుకు కబురు వచ్చింది. ఆ కబురు వచ్చిన సందర్భంలో రాసిన కీర్తన 39వ కీర్తన. ఈ 39వ కీర్తనలో ఏం చేయగలడు? ఎనిమిదవ వచనం చూడండి. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించు, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. చాలండి. నలభైవ కీర్తనలో నా దోషములు నన్ను తనివి పట్టుకొనగా 12వ వచనం, నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము ఆధారపడి ఉన్నది. ఒక మాటే కదా అని పలుకుతాం, ఒక అబద్ధమే కదా అనుకుంటాం, కాపాడుకోవడానికి ఆ మాత్రం చెప్పకపోతే ఎలా అనుకుంటాం. నోటి మాటతో మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. దాన్ని సవరించుకోవడం సాధ్యం కాదిక. తీవ్రమైన నష్టం జరిగిపోయింది మన నోటి మాట వల్ల. ఇంకా నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు. ఏం చేయగలుగుతాం? తల వంచుకోవడం తప్ప, అధైర్యపడడం తప్ప. దావీదు గారు పశ్చాత్తాపడ్డాడు, కానీ సరిచేసుకునే అవకాశం లేదు. మన జీవితంలో కూడా కొన్ని సరిచేసుకునే అవకాశాలని మనం మిస్ అవుతాం. ఇంకెప్పటికీ సరిగావు. ఎప్పటికీ అవి మన అంతరంగానికి దుఃఖాన్ని తెస్తూనే ఉంటాయి. అందులో నుంచి బయటపడదు మన మనసు. నోబు గుర్తొస్తే దావీదు గుండె గువ్వేలమంటుంది. దోయగా ఉండగా, అందుకనే ఈ 39వ కీర్తనలో తనన్న మాట చూడండి. మొదటి వచనం, నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు
అంటే ఆ రోజున దోయగను చూడగానే మాట్లాడకుండా ఉంటే బాగుండు అని అనుకున్నాడు అనమాట. వీడున్నాడు ఇక్కడ, కబురు వెళ్ళిపోద్దామని అనుకున్నాడు. చిక్కము ఉంచుకుందని అనుకుంటుని, కానీ ఉంచుకోలేకపోయా. ఎంత స్పృహున్నా, గ్రహించగలిగిన వివేచనున్నా తప్పనిసరిగా మాట జారి, నోరు జారి, పొరపాటు మాట చెప్పి, అబద్ధాన్ని ఆశ్రయించి, దానివల్ల కలిగిన నష్టాన్ని చూసి దుఃఖపడడం తప్ప మనం ఏం చేయలేము. ఇంకా ఇలాంటి వాటి విషయం మనం సరిచేసుకోలేం, కానీ క్షమాపణ మాత్రం ప్రభు దగ్గర దొరుకుతుంది. ఏ వ్యక్తి క్షమించమని అడగలేడో ఆ వ్యక్తి హృదయం కఠినమైపోయినట్లు లెక్క. ఏ వ్యక్తి తాను చేసిన పొరపాటు వల్ల ఇంత నష్టం కలిగిందని గుర్తించి పశ్చాత్తాపడడో అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆ పాప పర్యవసానాన్ని దేవుని వైపు చూసిన ప్రతిసారి తల వంచుకోవలసి వస్తుంది, సిగ్గుపడవలసి వస్తుంది. అంతే, రెక్టిఫై చేసుకోలేం. ఇలాంటివి మన జీవితంలో కొన్ని ఉండిపోతాయి. వీటిని సరిచేసుకోవడం అనేది వల్ల కాదు. అప్పటికీ బయటపడతాను అనుకున్నారంతే, అప్పటి అవసరం తీరితే చాలనుకున్నారంతే. కానీ దానివల్ల ఇంత పర్యవసానం వస్తుందని దావీదు గారు ఊహించలా. మనం కూడా ఊహించుండం. గత సంవత్సరంలో ఇలాంటి పొరపాట్లు, ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి లోపాలు మన వల్ల ఎన్ని జరిగినాయో ఆలోచించండి. అవి లెక్కకు మించినవి అంటాడు. ఇంకో చోట నా తల వెంట్రుకలన్నీ అంటాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 2025వ సంవత్సరంలో మనం పాపంగా పరిగణించకపోయినా, అది పొరపాటుగానో తప్పిదంగానో మనం భావించిన వాటి విషయమై పశ్చాత్తాపడడం అనేది, అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ఓ చిన్న అబద్ధాన్ని చెప్తే అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే రాజు ప్రభుత్వం వద్దకు వెళ్ళింది. రాజు పగ తీర్చుకోవడానికి ఇది కారణమైంది. మనం ఇతరుల మీద దాన్ని నెట్టేయచ్చు, సౌలు మీదకి నెట్టేసే అవకాశం ఉంది. కానీ రూట్ కాజ్ ఎవరు? ఇలాంటివి లేవా మన జీవితాల్లో? ఎన్నో ఉంటాయి. వీటి వల్ల కుటుంబాలు అనైక్యతకు గురైన సందర్భాలు, ఆ కుటుంబాలు ఇంకెప్పటికీ కట్టబడినట్టుగా విడిపోయే కుటుంబాలు, దానివల్ల అమ్మా నాన్నలకు మధ్యలో ఎడబాటు. దావీదు వల్ల యోనాతాను సౌలు కలిసే ఉన్నా వారిద్దరి మనసులు దూరంగానే ఉన్నాయి. కారణం దావీదే. చెప్పమన్నాడు యోనాతాన్తో, నేను బెత్లెహేము వెళ్తున్నానని చెప్పు, నన్ను మీ నాన్నగారు అడిగితే మీ నాన్న ఆలోచన ఎలా ఉందో నాకు వచ్చి చెప్పు అంటాడు. తన అబద్ధం తండ్రికి కొడుక్కి ఎంత సమీపంగా కొడుకున్నా, ఎంత సమీపంగా తండ్రి ఉన్నా, వారి మధ్యలో అగాధం ఏర్పడడానికి ఒక మాట చాలు. ఇలాంటి పొరపాట్లు జరిగిపోయాయి. ఫలితం కూడా ఉంది. ది బిట్టర్ ఎక్స్పీరియన్స్, బిట్టర్ రిజల్ట్, అత్యంత చేదుతో కూడిన ఫలితం వచ్చింది. 30 సంవత్సరాలు నిండినటువంటి యాజకులు ఏపోదు ధరించేవారు.
దేవుని సన్నిధిలో ఉండే వారిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏమైనా ఎదిరించారా? వాళ్ళు ఎదిరిస్తే 85 మంది ఎదిరిస్తే దోయకొక్క నిలబడతాడా? సౌలు ఉండగలడా? వాళ్ళు తమ బలిపశువులుగా అప్పగించుకున్నారు. ఆడవారు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, మగవాళ్ళు చచ్చిపోయారు. నోబు మొత్తం నిర్మానుష్యం అయిపోయింది. దోయగు, సౌలుతో ఉన్నవాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ సమాచారం అందినప్పుడు అంటాడు, అయ్యో నా నాలుక. ఇంకో కీర్తన అంటాడు, అయ్యో తంగేడు నొప్పులతో నిన్ను కాల్చినా అంటాడు. కానీ ఏం చేయలేడు. క్షమాపణ అయితే అడిగాడు, కన్నీరైతే కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించుంటాడు, తప్పకుండా క్షమిస్తాడు. లేకపోతే బెత్సబా విషయంలో తప్ప అని అండవు. అది క్షమించాడు, అది పాపం. ఇది క్షమించాడు, ఇది పొరపాటు, తప్పు, లోపం. మీరు ఆలోచించండి, ఇలాంటివి ఎన్ని ఉంటాయి? అనుకోకుండా నోరు జారిపోయే పరిస్థితులు ఉంటాయి. అనుకోకుండా. నేను మర్చిపోలేను. ఒక వ్యక్తి విషయంలో నా స్నేహితుడు అన్నాడు, అతడు తప్పు చేశాడు కదా, అతన్ని సేవకుల సదస్సుకు పిలవద్దు, ఇన్విటేషన్ ఇవ్వబోకన్నాడు. అతను ఏం చెప్తే నేను అది వింటానంతే. అలాగే అన్నా. అతని కబురు పెట్టలా, చెప్పను కూడా చెప్పలా. బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ అందరూ వచ్చారు. ప్రేయర్ మీటింగ్ జరుగుతుండగా, ఇది కాదు పాత మందిరం, పైన నడుస్తూ ఇటు చూశాడు. ఈ రోడ్డు వెంట కుర్రాడు కనపడ్డాడు. అతను కనపడి ఈయన్ని చూసి వందనాలన్నా, ప్రెజలాడన్నా అన్నాడు. ప్రెజలాడయ్యా అనగానే నా స్నేహితుడు పైన ఉన్నాడు కదా, అతన్ని కలుసుకోవడం కోసం తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినవాడు నాకు కింద వీళ్ళ మాటలు వినపడుతున్నాయి. పైకి వెళ్ళిపోయాడు. నేను వాక్యం కూడా చెప్పేవాడిని కాదు ఆ బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్లో. కాఫీలు టీలు చేరవేసేవాడిని. అవి కిరణేమో నా ఉప్పెక్కాడు వెనకాల. వాడిని ఎత్తుకునే నేను పైకి వెళ్తున్నా. టీ ఒక సాసర్లో టీ గ్లాసెస్ పెట్టి నెక్కెళ్తున్నా. 3 మెట్లు ఎక్కాను. 4వ మెట్టు దగ్గర వీళ్ళిద్దరు సంభాషణ వినపడుతూ ఉంది. ఏమయ్యా ఏంటి రాలేదే? నా స్నేహితుడు అతను అడుగుతున్నాడు, రాలేదే అని అంటే నాకు కబురు రాలేదని. కబురు పెట్టలేదా? పెట్టానని చెప్పాడే. నీకు కాదులే, మెత్తగారి చెప్పాడంట అన్నాడు. నేను మెట్లు ఎక్కేవాడిని దిగిపోయి కిందకు వచ్చేసా. కిరణ్ నా ముఖం వంక చూస్తున్నాడు. వాడికి అర్థమైంది, నా మనసు గాయమైంది. సరే టీ పట్టుకెళ్ళాలా, పక్కన పెట్టేసి గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఆ కుర్రాడు వెళ్ళిపోయేదాకా పైకి వెళ్ళాలి. వెళ్ళిపోయాక పైకి వెళ్ళా. టీలు ఇచ్చేసి నా స్నేహితుని అడిగా, అవును నువ్వే కదా పిలవద్దన్నావు? అవును నేనే పిలవద్దన్నాను అన్నాడు. మరి ఇప్పుడు అతను వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడావు? నేను విన్నానని ఊహించలా. నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడాను అన్నాడు. నువ్వు రాలేదే అని అడిగావా? వెంకటరత్నం నీకు కబురు పెట్టానని చెప్పాడన్నావా? ఆ తర్వాత నీకు కాదు మీ అత్తగారికి అన్నావా అన్న. అంటే అతను ఎంత సింపుల్గా స్లిప్ ఆఫ్ ఎ టంగ్ రా అన్నాడు. స్లిప్ ఆఫ్ ఎ టంగ్, నోరు జారా. నోరు జారడం అనేది ఎంత ప్రమాదమో. అందుకని యాకోబు గారు రాస్తూ ఓ మాట అంటారు చూడండి, దుఃఖంతో కూడిన మాట, మర్చిపోలే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే
నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా పడును. ఎంత కొంచెము నొప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. 6వ వచనం, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. నాలుక అగ్ని, నాలుక పాప ప్రపంచం. అది స్లిప్ ఆఫ్ ఎ టంగే కావచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో నేను ఆత్మతో అబద్ధం అన్నట్టు లెక్క. అదే వాళ్ళ మనసులో నిలిచిపోయింది. అబద్ధం వాడు ఆడాడని ఎవరికీ తెలియదు, అతను ఆడాడని ఎవరికీ తెలియదు. నేను చెప్పినట్టు లేదు, వాళ్ళ అత్తగారి చెప్పినట్టు వాళ్ళ మనసులో మిగిలిపోయింది. అది ఎందుకు చెప్తున్నానంటే ఫలితం చేదుగా అయిపోద్ది. ఇంకా దాన్ని ఎప్పుడూ సవరించుకోలేం, సరిచేసుకోలేం. సరికాకపోయినా మనం పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. ప్రభువా, నా వల్ల, నా నోటి మాట వల్ల, నా పొరపాటు వల్ల, నా లోపం వల్ల, నా తప్పిదం వల్ల ఎన్ని నష్టాలు ఎప్పటికి జరిగిపోయినాయో వాటన్నిటికి నేను సరిచేయలేను. ఐ మేడ్ సో మెనీ మిస్టేక్స్ లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి. ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడాలి, మర్చిపోవద్దు. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట చూద్దాం, సరిదిద్దుకోగలిగిన పొరపాటు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదువుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అను తన నామమున పెట్టబడిన దేవుని మందసమును అచ్చడానికి తీసుకుని వచ్చుటకై తన ఎదున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమైన వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబ్యాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను ఆహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. చాలు. ఆసక్తి మంచిదే, కానీ ఆలోచన సరైంది కాదు. ఆసక్తి మంచిదే, కార్యాచరణ సరైంది కాదు. మందసం దేవుని ప్రజల మధ్యకు రావాలని కోరుకోవడం అనే ఆసక్తి మంచిదే. అంతేకాదు, ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఆరాధించాలనే ఆలోచన కూడా మంచిదే. కానీ ఆచరణ వద్ద డేవిడ్ మేడ్ ఏ మిస్టేక్. వాక్యానుసారం కాని క్రమాన్ని అతడు ప్రవేశపెట్టాడు. ఏది నాన్న కూడా దేవుని సన్నిధి కోసం ప్రవేశపెట్టబడుతున్న పద్ధతులు చాలా ఉన్నాయి. లోకంలో ఒక పండగకు ఎలా చేస్తారో దేవుని మందిరాల్లో కూడా అలాగే చేస్తున్నారు. తేడా ఏం కనిపించడంలా. అవే ఆడంబరాలు, అదే అల్లరి, అవే పోకిరి మాటలు, అవే పోకిరి చేష్టలు. వాళ్ళు ఒకరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దావీదు వలెనే నాట్యం ఆడి అని అది ఆరాధన అనుకుంటున్నారు. అంతే.
ఒక ఆయన చదువు పెద్దగా రాదు. ఓ రోజు మీటింగ్కి వెళ్తే ఆయన నిలబడి పాడతానన్నాడు. పాడుతూ భలే అద్భుతంగా పాడాడు. దావీదు వల్లనే నాట్యమాడన్నాడు. నేను చేతులు ఎలా బలికేవయ్యా, నువ్వు దావీదు వల్లనే నాళ్ళు అనుకుంటున్నారు, నువ్వు దావీదు వల్లనే అన్నావు, చాలా సంతోషం అని. దేవుని సన్నిధి తిరిగి రావాలి అని అంటే రిపెంటెన్స్ ఈజ్ ఓన్లీ ద వే. పశ్చాత్తాపానికి మించినటువంటి మహిమ తిరిగి వచ్చేటువంటి కార్యం పశ్చాత్తాపడాలి, క్రమాన్ని మార్చుకోవాలి. పశ్చాత్తాపడాలి, తప్పిదాన్ని సరిచేసుకోవాలి. పశ్చాత్తాపడాలి, తిరిగి దేవుని యొక్క మార్గంలో ఆయన కోరిన విధంగా మనం నడవాలి. అప్పుడు వస్తుంది. మీరు ఆలోచించండి, అక్కడ అంతమంది చనిపోయినారు, సరి చేసుకోలేడు. ఇక్కడ తోలుతున్న బండిని మనసం పడకుండా చేయి చాపాడు, అయిపోయాడు, చనిపోయాడు ఓర్నాను కళ్ళం దగ్గర. దావీదు అక్కడే తీసుకుని పోయి మందసాన్ని ఉబేదోదం ఇంట్లో పెట్టేసి తన ఇంటికి దుఃఖంతో తిరిగి వచ్చేశాడు. సుమారుగా 3 నెలల కాలం. 3 నెలల కాలంలో దావీదు ఆలోచనలు ఎన్ని ఉంటాయో, 1, 2, 3. ఎందుకు జరిగింది ఇది? 30,000 మంది శూరులు ఉన్నారే, ఇంతమంది ఉండి కూడా ఒక వ్యక్తి చావును ఆపలేకపోయాం కదా. జరిగిన తప్పేమిటి? ఏం అర్థం కాల. ఎంత ఏడ్చుంటాడు. అందుకని అంటాడు, ఆయన నివాస స్థలం నేను చూసేటంతవరకు నేను మంచం ఎక్కను, నా కంటికి నిద్ర రానియను, నా కన్ను రెప్పలు పడనివనని, నిద్ర రానివని అన్నాడు. నిద్ర మానేశాడు, సౌఖ్యం మానేశాడు, ఆహారం కూడా మానేశాడేమో, మొత్తం మానేశాడు. నేను చేసిన తప్పేమిటి? అయినా నేను తప్పు చేస్తే మరి ముందుగా దేవుడు హెచ్చరించవచ్చు కదా, ఎందుకు హెచ్చరించలా? నేను తీసుకున్న నిర్ణయాన్ని ఏ ప్రవక్తను పంపి ఎందుకు ఆపడం? ఫ్రీ విల్ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి ఆపి చేయబోకుండా అండవు. లేఖనంలో రాస్తుంది, ఆ ప్రకారం నువ్వు చేయడం అనేది నీ రెస్పాన్సిబిలిటీని వదిలేసి నీవు నీ ఇష్టానుసారంగా చేసినప్పుడు దేవుడు మౌనంగానే ఉంటాడు. దాన్ని పర్యవసానం మనం అనుభవించవలసిందే, తప్పదు. ఆ రోజు వచ్చిన అవమానం చిన్నది కాదు. ఆ రోజు దావీదు గారు మందసాన్ని అక్కడ పెట్టేసి ఉబేదోదం ఇంట్లో తిరిగి వెళ్ళిపోయాడు. నిద్రలేదు. 3 నెలల కాలం అతను విలవిల్లాడిపోతుండగా కబురు ఒకటి వచ్చింది. ఈ 3 నెలల కాలం ఉబేదోదము ఇంట్లో మందసం ఉండడం వల్ల ఉబేదోదము ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయంలో, పిల్లలు కానీ తనకున్నటువంటి ఆస్తి విషయంలో అతడు ఆశీర్వదించబడ్డాడని తెలిసిన తర్వాత నాకెందుకు ఇది కలగలా? నా జీవితంలోకి ఎందుకు ఆశీర్వాదం రాలా? నేను ఇంకా ఈ నష్టంలోనూ, ఈ దుఃఖంలోనూ, ఈ అవమానంలో ఉండడానికి గల కారణం ఏంటి? దావీదు ఆలోచించడం ప్రారంభించినప్పుడు అతడు 19వ కీర్తన రాశాడు. అతడు నిద్ర పట్టలేదు కాబోలు. ఆర్ఆర్ రాజమండ్రి గారు అంటాడు, ఆ రాత్రి మేడ మీదకి వెళ్ళి ఉంటాడు. అందుకని 19వ కీర్తనలో మొదట వచనం ఏంటి? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఏమర్థమైంది? పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తున్నాయి, జ్ఞానాన్ని తెలుపుతున్నాయి. వాటికి మాటలు లేవు, స్వరం వినపడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించినది. లోకమంతా వాటిని ప్రకటన బయలువెడుచున్నది. వాటిలో ఆయన సూర్యుని గుడారం వేసెను. అతడు అంతఃపురంలోండి బయలుదేరే పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తునట్లు తన పదమునందు పరిగెత్తనులసించున్నాడు. అవునా?
అప్పుడు అన్నాడు 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరలు చేసి చేయను, అది బుద్ధిహీనులకు. అవును, ప్రతిదానికి దేవుడు ఒక క్రమాన్ని నిర్ణయించాడే, క్రమం చొప్పున అవి పనిచేస్తున్నాయి కదా, నేను క్రమాన్ని మీరానా అని లేఖనం దగ్గరికి వెళ్ళాడు. లేఖనం వెతికినప్పుడు మందసం ఎప్పుడైనా యాజకుల భుజాల మీదే కానీ మోయబడాలి కానీ కొత్త బళ్ళ మీద కాదు అని అర్థమైంది. లోకం కొత్త వండి పద్ధతిని అనుసరిస్తున్నప్పుడు మనం అదే అనుసరిస్తే తప్పకుండా నష్టపోతాం అనడానికి ఉదాహరణ. అప్పుడు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి చూస్తే యాజకుల భుజాలని అర్థమయ్యాయి. చోట సార్ అప్పుడు మళ్ళా తిరిగి వెళ్ళి మందసాన్ని తెచ్చుకోవడం కోసం, యాజకులారా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ భుజాల మీద రావాలి కదా. సంగతి ఏమిటంటే, పెద్దవాళ్ళు వాళ్ళకు తెలియకుండా నిర్ణయం తీసుకుంటారా ఏంట్లే, వాళ్ళకి మన సలహా ఎందుకు చెప్పాలి అని చాలామార్లు దావీదు దగ్గర యాజకులు మౌనంగా ఉన్నట్టే, ప్రజలు మౌనంగా ఉన్నట్టే, ధర్మశాస్త్రం ఎరిగిన వారు మౌనంగా ఉన్నట్టే కొత్త బండి పద్ధతికి తెలియకుండానే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పొరపాటు, తప్పు, లోపం. ఇది దావీదు సరిచేసుకున్న తప్పు, దావీదు సవరించుకున్న తప్పు. పశ్చాత్తాపడ్డాడు. యాజకుల భుజాల మీదనే ఈసారి మందసాన్ని తీసుకుని వచ్చాడు. ఏ ప్రమాదం వాటెళ్ళల. తాను ఏర్పరిచిన గుడారం దగ్గర తీసుకుని వచ్చి పెట్టాడు. ఇక్కడ మరో మాట కూడా నేను మీకు చూపించాను. అదేమిటి అంటే, ప్రవక్తల చిన్న గ్రంథాలు రాయబడిన మాట అపోస్తలుల కార్యాల గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. పడిపోయిన దావీదు గుడారమును పదిహేనవ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ వచనం, 15-17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ఆగండి. ఈ దినాన్న దావీదు గుడారం పడిపోయే ఉంది. మోషే గుడారం దగ్గరికి ప్రజలు వెళ్తున్నారు. ఆచారాలు, దేవుడు నియమించని పద్ధతులు, లోకాన్ని అనుసరిస్తున్నవారు. దావీదు గుడారంలో మందసం తప్ప ఇంకేం ఉండదు. కానీ మోషే గుడారంలో అన్నీ ఉంటాయి, అన్ని ఆచారాలు ఉంటాయి. అది కాదు, అందుకనే అంటాడు, నేను చేతులు పైకెత్తుట. ప్రవక్త అంటాడు, ఎడ్లకు బదులుగా నా పెదాలు ఉన్నాయంటాడు. నేను బలిని కోరను అంటాడు. అంటే దేవుని సన్నిధి, ఆరాధన అనేది తప్ప ఇంకేది ఉండదు రాబోయే కాలంలో. పడిపోయిన మోషే గుడారాన్ని కడతాను అనలేదు ఆయన, పడిపోయిన దావీదు గుడారాన్ని కడతాను అన్నాడు. అంటే ఇందులో అర్చన ఆచారాదులు ఏముండవు.
దేవుని సన్నిధికి, ఆయన స్వరానికి, ఆయన వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఆత్మ నడిపింపుకు ప్రాధాన్యత ఉంటుంది, వాక్య క్రమానికి ప్రాధాన్యత ఉంటుంది. అది కట్టబడాలి నేటి దినాన్న. నేటిది ఎక్కడా కనపడటంలో. బహుశా ఇదే గనుక మనం అందరం ఆచరిస్తే ఈ మందిరం ఎలా ఉండేది? బయట ఎన్ని మైకులు ఉండేవి? ఎందుకని ఇవేమీ లేవు? ఎందుకు దీని విషయం మనం అంతగా పట్టించుకోలేదు? ఇవన్నీ కొత్తవండి పద్ధతులు కావా? ఆయన కడతానని దావీదు గుడారం అంటే పశ్చాత్తాపడి మందసాన్ని తన గుడారంలోకి తెచ్చాడు. తెచ్చినవాడు అక్కడ ఆరాధనే జరిగింది. ఆరాధన అంతే, ఇంకేమి లేవు. మళ్ళీ సొలొమోను దేవాలయం వచ్చేటంత వరకు దావీదు గుడారమే. సొలొమోను దేవాలయంలోనికి మళ్ళీ అన్నీ వచ్చినాయి. గంగాళం, బలిపీఠం, దీపవృక్షం, సముఖ రొట్టెల బల్ల, ఏపోదు, ఉరీము, తుమ్మీము, లోపల బలిపీఠం, మందసం, ఇవన్నీ వచ్చినాయి. కానీ దావీదు గుడారంలో ఇవే ఉండవు. ఒక్క దేవుని సన్నిధికి చిహ్నంగా ఉన్న మందసం తప్ప ఇంకే ఉండదు. అది నేను తిరిగి కడతానన్నాడు. దావీదు సరిచేసుకున్న చోటది. దావీదు తన లోపాన్ని పశ్చాత్తాపంగా ఒప్పుకున్న రోజు అది. కన్నీటితో తన జీవితాన్ని, తను చేసిన పొరపాటును ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను చేశాను ఈ తప్పు అంటే ఉజ్జాది తప్పు లేదా అని నేను అన్నాం. రూట్ కాజ్ ఎవరు? ఆ మందసం బయటికి తేవడానికి కారకులు ఎవరు? ఆ మందసం ప్రయాణించడానికి కారకుడు నేను కదా. నా వల్లే కదా జరిగింది. ఇక మీదట నేను ఎప్పుడూ చేయను. నాలుక విషయంలో జాగ్రత్తగా ఉంటాను, నిర్ణయాల విషయంలో, పని విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని దావీదు గారు నిర్ణయం తీసుకున్నాడు. మరి మన సంగతి ఏమిటి? సంవత్సరం అయిపోవచ్చింది, కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే మనం అందరం లెక్క చెప్పాలి. ఎన్ని లోపాలు, ఎన్ని అబద్ధాలు, ఎంతమందికి నష్టం, ఎన్ని పొరపాటు కార్యాలు. కానీ నాలుక వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయింది. నిర్ణయాల వల్ల జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపడితే మరలా దేవుడు తన సన్నిధిని మన మధ్యకు పంపించేవాడుగా ఉంటాడు. మనం పశ్చాత్తాపడకపోతే చాలా ప్రమాదం. 13వ అధ్యాయంలో అదే చెప్తాడు లూకా సువార్తలో, మారు మనసు పొందు అంటూ. మీరు మారు మనసు పొందని ఎడలా అంటే పశ్చాత్తాపడిన ఎడలా అని. అదే లూకా సువార్త 15వ వచనంలో కూడా మారు మనసు పొందుకు పాప విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం అంటాడు. అంటే సరిచేసుకునే అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఈ అవకాశాన్ని మనం ఏ మేర వినియోగించుకున్నామో ఆలోచించండి. జరిగిపోయిన పొరపాటు ఇంకేం చేస్తాం అనకండి, పశ్చాత్తాపడండి. ఇప్పుడు జరిగిన పొరపాటు ఇక జరగకుండా జాగ్రత్త పడండి. దేవుని చిత్తంలో మనం ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, మీ చేతులకే, ప్రేమగల మీ హస్తాలకే విన్న మా ప్రియులను, మాట్లాడిన నన్ను అప్పగించుకుంటూ మేము రాబోయే కాలంలో నీ చిత్తంలో మేము నమ్మకంగా ఉండడానికి సాయం చేయమని, ఎంతైనా నమ్మదగిన వారైన మీ హస్తాలకే, ప్రేమగల వారైన మీ హస్తాలకే సహవాసాలన్నింటినీ అప్పగించుకుంటూ నెమ్మదినిచ్చి మీరు మహిమ పొందుమని, నీ దాసుని స్వరపేటికను ముట్టుమని, ప్రతి విధమైన బలహీనత నుంచి నన్ను, మా ప్రియులందరినీ విడిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.